శివుడికి తన భక్తుడికి మధ్య ఒక ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ఈ సంభాషణ విన్న తర్వాత మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి. వీలైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక భక్తుడు పరమేశ్వరుడితో, ఓ పరమేశ్వర, ఈ రోజు నీవు నాకు చాలా ఇబ్బందులను కలిగించావు. నాకే ఎందుకు ఇలా జరగాలి చెప్పు. ఓ భక్త, అసలు ఏం జరిగింది? నీకు నా వల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటి అన్నాడు పరమేశ్వరుడు. ఓహో, ఏమీ తెలియనట్లే అడుగుతున్నావా తండ్రి? ఆఫీసులో అర్జెంటు పని ఉందని తొందరగా నిద్ర లేచేందుకు అల్లారం పెట్టి పడుకున్నాను. అది మ్రోగలేదు. దాంతో నేను లేటుగా లేచాను అన్నాడు భక్తుడు. ఓసి, అంతేనా భక్త? ఇది కూడా ఇబ్బందేనా చెప్పు అన్నాడు శివుడు. ఇంకా ఉంది పరమేశ్వర, ఈ రోజే ఎప్పుడు మొరాయించని నా కారు కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. అస్సలు స్టార్ట్ అవ్వలేదు. దాంతో నాకు ఇంకా ఒత్తిడి పెరిగింది. అంతేనా అన్నాడు శివుడు. అప్పుడే ఏమైంది స్వామి? మధ్యాహ్నం భోజనం చేయడానికి మెస్కి వెళ్తే అక్కడ నా ప్లేట్ రావడానికి చాలా లేట్ అయింది. నాలో మరికాస్త అసహనాన్ని పెంచింది. ఇంకాస్త సమయం కూడా వృధా అయింది నాకు. నీ ఇబ్బందులు చెప్పడం అయిపోయిందా భక్త అన్నాడు భగవంతుడు. ఏంటి అయిపోయేది? అసలైంది ఇప్పుడే మొదలైంది స్వామి. చాలా అలసిపోయి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుందామని అనుకుంటే సరిగ్గా అప్పుడే ఫ్యాన్, ఏసీ రెండు కూడా ఒకేసారి పనిచేయలేదు. నాకు ఇంకా చిరాకు వేసింది. ఎందుకు స్వామి నా మీద మీకు ఇంత కక్ష అన్నాడు భక్తుడు. సరే, అలా ఎందుకు జరిగిందో నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా విను నాయనా అన్నాడు పరమేశ్వరుడు. ఇవాళ ప్రొద్దున అలారం రోగితే నీవు వెంటనే స్నానానికని బాత్రూమ్కి వెళ్ళేవాడివి. కానీ ఆ సమయంలో ఆ బాత్రూంలో ఒక నల్ల త్రాచుపాము పడగ విప్పి నిన్ను కాటేసేందుకు సిద్ధంగా ఉంది. అందుకే ఆ పాము వెళ్ళిపోయాకే నీవు మేల్కోవాలని అల్లారాన్ని మ్రోగనివ్వలేదు. ఆ పాము నుండి నేను నిన్ను కాపాడాలనుకున్నాను భక్త. ఇంకా కారు అంటావా? కారు మొరాయించకుండా ముందే బయలుదేరి ఉంటే ఒక త్రాగుబోతు నడుపుతున్న ట్రక్ వల్ల పెద్ద యాక్సిడెంట్ జరిగి నీకు పెను ప్రమాదం జరిగి నీ ప్రాణాలనే పోగొట్టుకునేవాడివి. అందుకే నీ కారును పని చేయకుండా చేశాను. ఇక భోజనం అంటావా? నీ వెళ్ళిన సమయంలోనే సాంబార్లో ఒక బల్లి పడింది. దాంతో వంటవారు ఆ మొత్తం భోజనాన్ని పారవేసి శుభ్రంగా కడిగి మళ్ళీ సాంబారు కాచి వడ్డించారు. అందుకే లేట్ అయ్యింది అన్నాడు. చివరగా ఫ్యాన్, ఏసీ అంటావా? అవి ఆన్ చేసినట్లయితే షార్ట్ సర్క్యూట్ జరిగి షాక్ కొట్టి గిలగిలా కొట్టుకొని చచ్చేవాడివి, మాడి మసైపోయేవాడివి. నీవు నిత్యం నా నామస్మరణ చేశావు కాబట్టే నిన్ను అనుక్షణం కాపాడుతూ వచ్చాను భక్త అన్నాడు పరమేశ్వరుడు. స్వామి, నా అజ్ఞానాన్ని మన్నించండి. నన్ను కాపాడడానికే ఇవన్నీ చేశావని అర్థం చేసుకోలేక మిమ్మల్ని నానా రకాలుగా నిందించాను పరమేశ్వర. నన్ను క్షమించు స్వామి అని వేడుకున్నాడు ఆ భక్తుడు. క్షమాపణ అడగడం కాదు భక్త, నన్ను పూర్తిగా నమ్మడం నేర్చుకో. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. ఈ దగ్గర ప్రణాళికలు ఎన్ని ఉన్నా మీకు మంచి జరిగే అత్యుత్తమ ప్రణాళికను నేనెప్పుడో సిద్ధం చేసి ఉంచాను అని ప్రతి భక్తుడు గుర్తుంచుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.